శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి ఉదయం 11 గంటల 19 నిమిషాల వరకు. తదుపరి అమావాస్య. భరణీ నక్షత్రం ఉదయం 7 గంటల 58 నిమిషాల వరకు. తదుపరి కృత్తికా నక్షత్రం. శోభన యోగం ఉదయం 6 గంటల 31 నిమిషాల వరకు. తదుపరి అతిగండ యోగం. శకునికరణం ఉదయం 11 గంటల 19 నిమిషాల వరకు. తదుపరి చతుష్పాత్కరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 46 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల నుండి 3 గంటల 58 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 6 గంటల 49 నిమిషాల నుండి 8 గంటల 18 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూసినట్లయితే, ఈనాడు సూర్యోదయానికి చతుర్దశి ఉంది, సోమవారం కనుక ఈనాడు శివారాధన శివదర్శనం చేయటం చాలా విశేషము ఫలవంతము అని చెప్పారు. దానితోపాటు నక్షత్ర రీత్యా చేయదగినటువంటి దేవతాపాసన గురించి మనం విచారించినట్లయితే, భరణీ స్యాద్ యమోయామ్య హ్యంతకో హ్యమసంజ్ఞిక అనే భరణీ నక్షత్రాన్ని అపభరణి అని యమనక్షత్రంగా చెప్పబడుతుంది. అకాల మృత్యు దోషాలు అట్లాగే జాతకంలో గండ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ భరణీ నక్షత్రం చతుర్దశి సోమవారం కలిసినటువంటి రోజున శివారాధన శివాభిషేకం చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా జాతకంలో అకాల మృత్యు గండ దోషాదులు ఉన్నాయి అని జ్యోతిష్కుడు చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు యథాశక్తిగా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం, అట్లాగే మృత్యుంజయ జపాన్ని కూడా చేయించుకోవడం, దానితోపాటు ఈశ్వరుడికి నువ్వుల నూనెతో కనుక అభిషేకం చేసినట్లయితే సమస్త విధాలైనటువంటి మృత్యుదోషాలు తొలగిపోయి మృత్యుంజయుడి కృపతో పాటు దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యముడి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. ఎక్కడైతే శివానుగ్రహం ఉంటుందో, శివుడి యొక్క పరివారంలోకి అంటే ఆయన పరిధిలోకి మనం వెళ్ళిపోతారో అప్పుడు ఆయన ఆ భక్తుడి వైపు యముడి యొక్క క్రీకంటి చూపు కూడా పడదు అని పురాణాది గ్రంథాల ద్వారా మనకు తెలియవస్తున్న విషయం. అంటే శివుడి యొక్క ఆ రక్షణలో ఉన్నటువంటి వారికి, శివారాధనలో ఉన్నటువంటి వారికి యమబాధ అనేది ఉండదు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఒక చిన్న బాలుడు, అమాయక బాలుడు, పసివాడు, శివారాధనే ధ్యేయంగా కలిగినటువంటి వాడు, ఆయన యముడు సమీపిస్తున్నటువంటి సమయంలో ఆ ఈశ్వరుడి యొక్క శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఆయన ఉన్నటువంటి సమయంలో యమధర్మరాజే వచ్చేట. ఎందుకంటే యమకింకరులు వచ్చి తీసుకెళ్ళడానికి సాధ్యపడలేదు, ఎందుకంటే అతను ఈశ్వరుడి సమీపంలో ఉన్నాడు కాబట్టి. అప్పుడు సమవర్తిగా పిలువబడేటటువంటి ఆ యమధర్మరాజే వచ్చి తన పాశాన్ని విసిరేటటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు ఈశ్వరుడు ఆ లింగం నుండి మహామూర్తిగా ఆవిర్భవించి ఎడంకాలితో తన్నట్ట ఆ యమధర్మరాజుని. అందుకే పరమేశ్వరుని ఎవరైతే ఆరాధిస్తారో, పరమేశ్వరుడి యొక్క పాద సమాశ్రయం ఎవరైతే చేస్తారో వారికి కాల కామ బాధలు రెండు ఉండవు అని చెప్పారు. కాలబాధ అంటే కాలస్వరూపుడైనటువంటి యమధర్మరాజు యొక్క బాధ, అకాల మృత్యువు, అలాగే మృత్యుగండాలు ఉండవని. ఇక రెండవది కామబాధ. ఎందుకంటే ఈయన పరమేశ్వరుడు కాలుణ్ణి తన్నాడు, కాముణ్ణి దురిమాడు కాబట్టి, అంటే మన్మధుణ్ణి దహించి వేశాడు కాబట్టి కాలకామ బాధలు రెండు కూడా కాలకంఠుడైనటువంటి ఆ పరమేశ్వరుని గనక ఆరాధించినట్లయితే ఉండవని శాస్త్రవచనం. ఆ పరమేశ్వరుడి యొక్క ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి పరమ భక్తాగ్రేశ్వరుడు ఎవరంటే ఆయన సాక్షాత్తు మార్కండేయుడు, మృకండ మహాముని యొక్క కుమారుడు, మరుత్వతి యొక్క కుమారుడు. వాళ్ళ ఆ ఇద్దరు దంపతుల యొక్క పుణ్యాల పంట తల్లిదండ్రులు ఉభయులు కూడా శివపూజతో తరించినటువంటి వాళ్ళకి శివప్రసాదంగా జన్మించినటువంటి మహానుభావుడైన జన్మతః అల్పాయుష్కుడైనప్పటికీ కూడా శివారాధన చేయటం వల్ల, శివపాద సమాశ్రయం చేయటం వల్ల సప్తకల్పాల ఆయుష్ని మార్కండేయుడు పొందినట్టుగా శాస్త్రవచనం. అటువంటి శివారాధన ఈరోజు చేయటం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం సిద్ధిస్తుంది, అపమృత్యు గండ దోషాలు తొలగిపోతాయి. అందులో ఇవాళ సోమవారం అమావాస్య, అమాసోమవార వ్రతం అనేది కూడా ప్రత్యేకంగా ఒక వ్రతం ఉన్నది. ఈ వ్రతాన్ని చేసినట్లయితే సమస్త పాప పంకిలాలు తొలగిపోతాయి, పాప శోషణం జరుగుతుంది, పరమేశ్వరుడి యొక్క దివ్యకృప సిద్ధిస్తుంది. అందరికీ శివానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని శం కరోతీతి శంకర అంటారు కాబట్టి శంకరుడు సమస్త శుభాలను అందించాలని పరమేశ్వరుడి యొక్క దివ్యనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో
మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్దశి, తదుపరి అమావాస్య. ఈరోజు సోమవారం, నక్షత్రం భరణి, తదుపరి కృత్తిక. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించుద్దాం. మేషంలో చంద్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్ర శనులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే కొద్ది లాభం కలిగింది కదా అనే అభిప్రాయంతో అహంకారాన్ని కలిగి ఉండడం ఏమాత్రం సరికాదు. చేయలేనటువంటి పనుల విషయంలో చేయగలను అనే తీరుగా ప్రగల్భాలని పలకడం కానీ, వాక్ దానాలను చేయడం కానీ సరైనటువంటి పని కాబోదు. ఆత్మీయులైనటువంటి బంధువులు, మిత్రులు, వీరి రాకపోకలతో ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఏ సమయానికి రాబోతున్నారో ముందుగా అడిగి తెలుసుకోవడం ఉత్తమం. సోమవారం సందర్భంగా మేషరాశి వారు బాలా త్రిపుర సుందరీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉంటుంది. ఎవరిని ఏ విధంగానూ అడగకుండానే ఆర్థికమైనటువంటి సమీకరణ జరుగుతూ ఉంటుంది. నూతన గృహ లాభానికి అవకాశం పుష్కలంగా ఉంది. నూతన వాహనాన్ని కొనుక్కోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా గృహానికే ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఆ కారణంగా వాహనం వెనుకబడే అవకాశం ఉండొచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన సర్వపరీక్షల్ని చేయించుకుంటారు. అయినప్పటికీ శారీరకమైనటువంటి అంతర్గత అనారోగ్యం చర్మ పరంగా ఉండే అవకాశం ఉంది. వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించడం అవసరం. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు లలిత పరాభట్టారికిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలంగా ఉంటుంది. వ్యతిరేక భావం ఉండదు. అధర్మపరమైనటువంటి ఆర్జన గురించిన ఊహ ఏమాత్రం కలగదు. పై అధికారులు వీరి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, గౌరవ భావాలు కలిగి ఉంటారు. వేతనం కొద్ది పరిమాణంలో పెరిగే అవకాశం ఉంది. అయితే శారీరకమైనటువంటి శ్రమ మాత్రం ఉద్యోగంలో బాగా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఉద్యోగపు పని మీద దూరభార ప్రయాణాన్ని తప్పనిసరిగా చేయవలసి రావచ్చు. మొగమాటం లేకుండా చేయలేనని చెప్పవలసిన సందర్భాలే ఉన్నట్లయితే చెప్పడం మంచిది తప్ప శ్రమకు సిద్ధపడి ఉండడం సరి కానే కాకపోవచ్చు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలాలతో అభిషేకించినట్టయితే ఆకస్మికమైనటువంటి శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. వృత్తిలో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
మొగమాటం లేకుండా వ్యవహరిస్తారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందుతూ ఉంటారు. ఇంటి విషయాల్లో వ్యయభావం కూడా పెరిగే అవకాశం ఉంది. భార్యాభర్తలు ఉద్యోగరీత్యా కానీ లేదా బదిలీల రీత్యా కానీ దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే అన్యోన్య భావం మాత్రం చెడనే చెడదు. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరగకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తల్ని పాటించక తప్పదు. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేయవలసి వచ్చినటువంటి సందర్భంలో ఒంటరిగా ప్రయాణించడం కంటే మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించడం కానీ లేదా ప్రయాణాన్ని మానివేయడం కానీ చాలా మంచిది. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉమామహేశ్వరుణ్ణి పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే దూకుడుతనం ఉండదు, కోపభావం ఉండదు, పై అధికారులు విరోధించేటువంటి ఆలోచనే ఉండదు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాత్వికమైనటువంటి ధోరణి మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటారు. నూతనమైన వాహనాన్ని కొనుక్కోవాలని అభిలషిస్తారు కానీ ఆర్థికమైనటువంటి లోటు కారణంగా కొత్తది కొనే అవకాశం ఉండకపోవచ్చు. వాగ్దానాల్ని చేయరు. అపరిష్కృతంగా ఉన్నటువంటి న్యాయస్థానపు తీర్పు విషయంలో మాత్రం ఆందోళన మానసికంగా కలిగి ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మాత్రం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. సోమవారం సందర్భంగా సింహరాశి వారు పార్వతీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఆర్థిక లాభంతో పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని స్వయంగానే సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తమదైనటువంటి ముద్ర వేసుకుంటూ ఉంటారు. కీర్తి ప్రతిష్టల్ని సొంతం చేసుకోవడం కోసం విశేషమైన ప్రయత్నాలను ప్రారంభిస్తారు. అందరినీ ఆకట్టుకునే తీరు సంభాషణతో ఉంటారు. కోపభావం మరింతగా ఉంటుంది. సహనశీలత పెంచుకోవడం చాలా అవసరం. ప్రత్యక్ష లేదా పరోక్ష విమర్శలు చేయకుండా ఉండడం ఉత్తమం. లేని పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశం బాగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం విశేషంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అపరాజితాదేవిని పసుపుతో అర్చించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఆర్థిక లాభంతో ఉంటుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఏ పనినైనా చేయడానికి సంసిద్ధతను వ్యక్తీకరిస్తూ ఉంటారు. దాన ధర్మ బుద్ధి కలిగి ఉంటారు. దైవాల విషయంలో తీర్చుకోవాల్సినటువంటి మొక్కుబళ్ళని తీర్చుకోవడం కోసం మాత్రమే ప్రయాణాలని చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పుష్కర స్నానాలు, ఇతరమైనటువంటి పుణ్య ఆధ్యాత్మిక స్నానాలకి పెద్దపీటను వేస్తారు. యాగాలు, యజ్ఞాలు మొదలైనటువంటివి చేసే ఆ విధానమే వృత్తిగా కలిగినటువంటి వారైతే విశేష ఆర్జనని చేసుకోగలుగుతారు. మాట్లాడే మాటలో గట్టితనం, నిక్కచ్చితనం ఉండేటువంటి కారణంగా శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి నిదానించి మాట్లాడడం అవసరం. సోమవారం సందర్భంగా తులారాశి వారు మహాకాళికాదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక ఉద్యోగంలో పదవి ఉన్నతి లభిస్తుంది ఆర్థిక లాభంతో. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాటలో మెత్తదనం కనిపిస్తూ ఉంటుంది. ఎవరితోనూ విరోధ భావం కలిగి ఉండరు.
తల్లిదండ్రుల పట్ల విశేషమైనటువంటి గౌరవాన్ని చూపిస్తారు. అత్తమామల పట్ల కూడా గౌరవభావం బాగానే ఉంటూ ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉంటుండటంతో మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్ద కదలిక ఉండకపోయినప్పటికీ కూడా ఆర్థికమైన లాభం అనుకూలంగానే ఉండేటువంటి కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే దూర ప్రయాణాలని చేయక తప్పకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు చండికాదేవిని ఇక్షురసం అంటే చెరకు రసంతో అభిషేకించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అహంకార భావంతో ఉంటారు. అందరికీ ఆజ్ఞల్ని జారీ చేస్తూ ఉండొచ్చు. ఉద్యోగ స్థలంలో వ్యతిరేకత బాగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఉద్యోగపు మార్పుని కోరుకునే ఆలోచన లోపల ఉండొచ్చు. సంతానంతోనూ తల్లిదండ్రులతోనూ పెద్ద ఆనుకూల్య భావం ఉండకపోవచ్చు. ఏ మాట మాట్లాడినప్పటికీ కూడా తుంచినట్లుగా ఉండడంతో శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం కూడా పెరగచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం విశేషంగా ఉండకపోవచ్చు. అయితే మధ్యమం కంటే పై స్థాయిలో ఉండే అవకాశం ఉంది ఈ రోజుకి. సోమవారం సందర్భంగా ధనురాశి వారు శ్యామలాదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము అనుకున్నది మాత్రమే సాధించాలనే నిర్ణయంతో ఉంటారు. వ్యాపారం చేసేటటువంటి వారు ముందే అనేకమైనటువంటి వస్తు సామగ్రిని కొనుక్కొని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుని ఎక్కువ ఖర్చుకి గురి కాకుండా చూసుకోగలుగుతారు. దూర ప్రయాణాలను చేయడానికి ఏమాత్రము వెనుకాడరు. ఆధ్యాత్మికమైనటువంటి భావసంపద పెరిగేటటువంటి కారణంగా దాన ధర్మాల దృష్టి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడికి ప్రయాణించినప్పటికీ కూడా సమీపంలో ఉండేటువంటి దైవతీర్థాలకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. అయినా వారి గురించినటువంటి శ్రద్ధతో ఉండి తీరుతారు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే, అంతేకాక చక్కనైనటువంటి మధుర పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే యోగం అద్భుతంగా ఉన్నటువంటి కారణంగా సంతానానికి ఎప్పుడూ ఊహించినటువంటి కళాశాల ప్రవేశం కలగచ్చు. ఉద్యోగం కానీ వచ్చినట్లయితే ఆర్థికమైనటువంటి ఎక్కువ ధనం కలిగినటువంటి ఆ సంస్థలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ఉన్న కారణంగా అనారోగ్యపు చికిత్సని చేయించుకోవడం చాలా అవసరం. ఇంతకుముందు ఎప్పుడో ఉన్నటువంటి ఆ వ్యాధి తిరిగి పైకి వచ్చేటటువంటి సందర్భంగా తగినటువంటి ముందు జాగ్రత్తల్ని పాటించడం అత్యవసరం. విధమైనటువంటి ఆదాయం కోసం తగినటువంటి ప్రయత్నాలు కానీ ప్రారంభించినట్లయితే తప్పక ఆదాయ మార్గం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అంత సమయం వీరికి ఉండకపోవచ్చు. ఈ రోజుకి సోమవారం సందర్భంగా కుంభరాశి వారు గౌరీదేవిని తేనెతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడి రావలసిన బకాయిలు తప్పక వసూలయ్యే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పూర్తి లౌకిక ధ్యాసలో ఉంటారు ఈ రాశివారు. ఏ పనికైనప్పటికీ కూడా ఇంత అనేటటువంటి తీరుగా ఆర్థికమైనటువంటి ఆలోచనతో ఉంటారు.
మొగమాటం ఏమాత్రం లేకుండా వ్యవహరించగలుగుతారు. తాము ఇబ్బందికి గురి కాకుండా ఎదుటివారు తమని నమ్మినందుకు ఇబ్బందికి గురి కానియకుండా చేయగలిగినంతటి నైపుణ్యం కలిగి ఉంటారు. తాము స్థాపించినటువంటి సంస్థ అభివృద్ధి కోసమని విశేష ప్రయత్నాలు చేస్తూ నూతనమైన నిర్మాణాన్ని చేపట్టే అవకాశం తప్పక ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ప్రస్తుతానికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు దుర్గాదేవిని పూజించి శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో అతి శీఘ్రమైన కదలిక, ఆర్థిక లాభము ఉండొచ్చు. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు ఆ శివానుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు అమావాస్య తిథి సోమవారంతో కలిసి వచ్చింది. సోమవారంతో కలిసి అమావాస్య తిథి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవతి అమావాస్య సందర్భంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దీన్నే అమాసోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. సహజంగా అమాసోమవార వ్రతం సందర్భంగా మహిళలు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తారు. అయితే 108 ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు, మహిళామణులు దానికి ప్రత్యామ్నాయంగా రావి చెట్టుకి 7 ప్రదక్షిణలు చేసి ఒక నూలు దారాన్ని రావి చెట్టుకు చుట్టి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసినా కూడా అమాసోమవార వ్రతం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి 108 ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఇలా 7 ప్రదక్షిణలు చేసి నూలు దారాన్ని చుట్టి రావి చెట్టు దగ్గర నీళ్లు పోసి నమస్కారం చేయండి. సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు తులసి మొక్కకు 108 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. తులసి మొక్కకు 108 ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణలు చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తులసి కోటలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని మహిళలు నుదుటన బొట్టులాగా ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే అమావాస్య సోమవారంతో కలిసి వచ్చినప్పుడు సోమవతి అమావాస్య శివుడి పూజకు ఎంతో అద్భుతమైన రోజని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సోమవతి అమావాస్య సందర్భంగా శివలింగం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ శివలింగానికి 4 వైపులా ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి. శివలింగానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించి ఆ తర్వాత ఆవు పాలల్లో ఆవు పెరుగు, తేనె కలిపి ఆ ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి, పనుల్లో ఆలస్యం తొలగిపోతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా పాపగ్రహాల దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, కాలసర్ప దోషాలన్నీ పోవాలంటే రాహుకాలంలో శివలింగానికి తేనెతో అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేయాలి. దానివల్ల విశేషంగా కాలసర్ప దోషాలు తొలగిపోయి సంపూర్ణంగా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. పాపగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చినప్పుడు ఈశాన్యంలో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే పరమశివుడు పరమానంద భరితుడై మనోభీష్టాలన్నీ త్వరగా నెరవేరుస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో ఈశాన్యం మూల మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కుంకుమ పువ్వు పొడి కొద్దిగా కలపాలి. కుంకుమ పువ్వు పొడి కలిపినటువంటి ఆవు నెయ్యి దీపం ఉదయం నుంచి సాయంత్రం వరకు గృహంలో వెలిగితే సోమవతి అమావాస్య రోజు ఆ దీపం సంపూర్ణంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఎవరికైనా దగ్గరలో మర్రి చెట్టు ఉన్నట్లయితే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పాలు పోస్తే చాలా మంచిది, లేదా నీళ్లు పోస్తే చాలా మంచిది. మర్రి చెట్టు దగ్గరలో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మూగజీవాలకు ఆహారం వేయండి. సోమవతి అమావాస్య రోజు మూగజీవాలకు ఆహారం వేసిన సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కొన్ని దానాలు ఈరోజు ఇచ్చుకుంటే సమస్త జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. పాలు, పెరుగు, బియ్యము, నల్ల నువ్వులు వీటిలో ఏవైనా ఈరోజు దానం ఇస్తే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.
అలాగే సోమవతి అమావాస్య అంటేనే శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకునే రోజు అని కాశీఖండంలో శివమహాపురాణంలో చెప్పారు. కాబట్టి ఈరోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి ప్రదోష కాలంలో వెళ్ళి శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కుదిరితే చండీ ప్రదక్షిణ చేయండి. చండీ ప్రదక్షిణ వీలు కాకపోయినా కనీసం 3 ప్రదక్షిణలు శివాలయంలో చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఉదయం 11:19 తర్వాత అమావాస్య వచ్చింది, సోమవారంతో కలిసి వచ్చింది. ఈరోజు ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేసిన, తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసిన, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అత్యంత శక్తివంతమైనటువంటి కుంకుమ పువ్వు పొడి కలిపినటువంటి ఆవు నెయ్యి దీపాన్ని ఈశాన్యంలో రోజంతా వెలిగేలాగా చూడండి. మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోండి. అలాగే రేపు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది, మంగళవారంతో కలిసి వచ్చింది. సూర్యోదయానికి అమావాస్య ఉండి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. భౌమ అమావాస్య, వైశాఖ అమావాస్య, అలాగే రేపు శనైశ్చర జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.